అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వీడియోలో వింటర్లో తీసుకోవాల్సిన చాలా హెల్దీ అండ్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసే గోంద్ లడ్డూస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ లడ్డూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అలాగే బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. కోల్డ్, కఫ్ వంటి సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. దీనిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా మొత్తంలో ఉంటుంది. ఈ లడ్డూస్ని ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా ప్రతిరోజు ఒకటి చప్పున తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంత ఆరోగ్యమైన గోంద్ లడ్డూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కడాయిలో 1 కప్ మకానా వేసుకొని క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మకానాను ప్రెస్ చేస్తే బ్రేక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలా అయ్యాక పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్ గోందును తీసుకోవాలి. ఈ గోందులో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి గోంద్, ఇంకోటి గోంద్ కతీరా. పైన పిక్చర్లో చూపిస్తున్నది గోంద్ కతీరా అండి. అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నది గోంద్. ఇది క్రిస్టల్గా చిన్న సైజులో ఉంటుంది. ఇది చలికాలంలో యూస్ చేస్తారు, అది వేసవి కాలంలో యూస్ చేస్తుంటారు. ఈ 1 కప్ గోందుని కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ గోంద్ ఫ్రై అయితే బూందీలాగా లావుగా అవుతుంది. ఒకటి తీసుకొని ప్రెస్ చేసి చూస్తే ఇలా పగిలిపోతుంది. ఇలా అవ్వంగానే ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 10 బాదం పప్పుల దాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి అనగా 10 జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక పలుకులుగా చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే నెయ్యిలో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న కప్పుతో శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా గరిటెతో వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పిండి బాగా ఫ్రై అయితే కలర్ చేంజ్ అవుతుంది. ఇలా అయినప్పుడు పక్కకు తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ని కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. ఈ ఫ్రై చేసిన అన్ని ఐటమ్స్ని మిక్సీలో ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మకానాను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గోందును కూడా రవ్వలాగా బరగ్గా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా వేసుకొని జీడిపప్పు పలుకులు, కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా స్టెయినర్లో వేసి జల్లించుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండిని వీటిలో ఏవైనా చిన్న చిన్న ఉండలు ఉంటే అవి పక్కకు తీసేయచ్చు. ఈ
ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్ బెల్లం తీసుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగాక తీగ పాకం వచ్చేదాకా లేత తీగ పాకం వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అవ్వంగానే ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయినట్టు పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఒక స్టెయినర్లో వడపోసి మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది. ఫస్ట్ 2-3 సార్లు గరిటెతో తిప్పుకొని తర్వాత చేయితో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని లడ్డూల్లా చుట్టుకోవడమే. ఇక్కడ లడ్డూల్లా ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్యాన్ వేయకూడదండి, ఎందుకంటే త్వరగా పిండి గట్టిపడిపోతుంది. సో చూసారు కదా, ఎంతో హెల్దీ టేస్ట్ గోంద్ లడ్డూస్ రెడీ. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్, వ్లాగ్స్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.